గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. నేషనల్ ఇన్కమ్, నేషన్ అంటే జాతి అంటే దేశం, ఇన్కమ్ మీన్స్ ఆదాయం. మీనింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం యొక్క అర్థం. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది సమ్ టోటల్ ఆఫ్ వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ and profit earned by the factors of production of a country in a year. Thus, it is the aggregate values of goods and services rendered during a given period counted without duplication. National income is the sum total of wages, rent, interest and profit earned by the factors of production of a country in a year. ఒక దేశంలోని ఒక సంవత్సర కాలంలో వివిధ ఉత్పత్తి కారకాలకు భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభం, వీటి మొత్తాన్ని కలుపుకోగా వచ్చేది ఆ దేశ జాతీయ ఆదాయం అవుతుంది. దస్ ఇట్ ఈస్ ది అగ్రిగేట్ వాల్యూస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండర్డ్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ కౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్. ఈ సమిష్టి విలువల మొత్తం, ఇవి వస్తు సేవల యొక్క సమిష్టి విలువల మొత్తాన్ని చెప్పగా వచ్చేది జాతీయ ఆదాయం అవుతుంది. ద కరెంట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఈజ్ 48,77,842 crores as per census 2011. Important concepts of national income: gross domestic product, gross national product, net national product, net domestic product, personal income, disposable income. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల నికర విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఆ దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం యొక్క ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా భావించవచ్చు. మరి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నిర్వచనాలు తీసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసీపీ గో, ఇర్వింగ్ ఫిషర్ ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి చూద్దాం. ఫస్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్. దేశంలోని శ్రమ, మూలధనం, ప్రకృతి వనరుల సహాయంతో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే నికర వస్తు సేవల మొత్తము జాతీయ ఆదాయం అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచించాడు. దేశంలోని శ్రమ, మూలధనము, ప్రకృతి వనరుల సహాయంతో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసే నికర వస్తు సేవల మొత్తం జాతీయ ఆదాయము. ఇకపోతే ద్రవ్యంతో కొలవగలిగిన ఆర్థిక వ్యవస్థలో నిరపేక్ష ఆదాయాన్ని, విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయాన్ని కలుపుకుంటే వచ్చేది జాతీయోత్పత్తి అని చెప్పేసి ఏసీపీగో నిర్వచించాడు.
ఇకపోతే నెక్స్ట్ అంతిమ వినియోగదారులు అనుభవించిన వస్తు సేవల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారని చెప్పేసి ఇర్వింగ్ ఫిషర్ నిర్వచించాడు. అంటే ఈ నిర్వచనాల యొక్క మొత్తం సారాంశాన్ని బట్టి జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలోని ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల నికర విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇది ద్రవ్య రూపంలో ఉంటే జాతీయ ఆదాయం అంటారు, వస్తు రూపంలో ఉంటే జాతీయోత్పత్తి అంటాం. అంటే జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయం, జాతీయ వ్యయం మూడు సమానంగా ఉండడం జరుగుతుంది. అదే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలని అర్థం చేసుకోవాలంటే దానిలో అంతర్లీనమైనటువంటి భావనల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి జాతీయ ఆదాయ భావనని రెండు రకాల కొలమానాల ఆధారంగా లెక్కించవచ్చు. అవి ఒకటి మార్కెట్ ధరలు, రెండు ఉత్పత్తి కారకాల ధరల ఆధారంగా. మార్కెట్ ధరల ప్రకారం అన్నప్పుడు ఉత్పత్తి అయినటువంటి వస్తువులు అంతిమంగా మార్కెట్ వినియోగదారులకి విక్రయించేటప్పుడు ఉండే ధరల ఆధారంగా ఒక సూచి సంఖ్యను రూపొందించి దాని ఆధారంగా లెక్కిస్తారు. ఉత్పత్తి కారకాల ధరల ఆధారంగా తీసుకున్నప్పుడు వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారునికి ఉత్పత్తి కారకాలపై అయ్యేటువంటి వ్యయాల ఆధారంగా లెక్కిస్తాం. మరి ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనల్లో స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, వ్యష్టి ఆదాయము లేదా వైయక్తిక ఆదాయము, వ్యయార్హ ఆదాయము, వ్యష్టి పొదుపు, తలసరి ఆదాయము, వాస్తవ తలసరి ఆదాయము, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము, ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయము, మార్కెట్ ధరల్లో, నిలకడ ధరల్లో జాతీయ ఆదాయం అని చెప్పేసి రకరకాలైనటువంటి భావనను మనం చెప్పుకుంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నెట్ నేషనల్ ప్రొడక్ట్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, పర్సనల్ సేవింగ్స్, పర్ క్యాపిటా ఇన్కమ్, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ విధంగా రకరకాలైనటువంటి భావనల్ని జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనల్లో మనం చెప్పుకుందాం. మరి ఒక్కొక్క దాని గురించి తీసుకున్నట్టయితే ఫస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, దాన్ని షార్ట్కట్గా జీడిపి అని చెప్పేసి రాసుకుంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ within a country in a given period of time. GDP per capita is often considered an indicator of country's standard of living. GDP for the year 2012-13 is 1.824 trillion, that is 182.4 thousand crores. GDP growth at 6.1 to 6.7% in 2012-13. స్థూల దేశీయోత్పత్తి అన్నప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తానికి ఎగుమతులను కలిపి దిగుమతులను తీసివేయగా వచ్చేది స్థూల దేశీయోత్పత్తి అవుతుంది. మరి సమీకరణ రూపంలో రాసినట్టయితే మార్కెట్ ధరల ప్రకారం స్థూల దేశీయోత్పత్తి ఈక్వల్ టు వినియోగము
ప్లస్ స్థూల దేశీయ పెట్టుబడి ప్లస్ ప్రభుత్వ వ్యయము ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు, దాన్ని జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఈజ్ ఈక్వల్ టు C+I+G+X-M అని చెప్పేసి వ్రాస్తాం. ఉత్పత్తి కారకాల ధరల ప్రకారము స్థూల దేశీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు వినియోగము ప్లస్ స్థూల దేశీయ పెట్టుబడి ప్లస్ ప్రభుత్వ వ్యయము ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు ప్లస్ సబ్సిడీ మైనస్ పరోక్ష పన్నులు. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు C+I+G+X-M ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్. ఈ విధంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల మొత్తానికి ఎగుమతులను కలిపి దిగుమతులను తీసివేయగా వచ్చేది స్థూల దేశీయోత్పత్తి అవుతుంది. GDP is the value of goods and services produced within a country in a given period of time. GDP per capita is often considered an indicator of country's standard of living. ప్రజల యొక్క జీవన వినియోగ ప్రమాణాన్ని సూచిస్తుంది. జీడిపి ఫర్ ది ఇయర్ 2012-13 ఈజ్ ఈక్వల్ టు 1.824 trillion, means 182.4 thousand crores. GDP growth rate at 6.1% to 6.7%. ఇది 2012-13 సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి యొక్క పెరుగుదల రేటు, వృద్ధి రేటు. సెక్టర్స్ వైజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫర్ ది 5 years: primary sector, secondary sector, tertiary sector. Primary sector 13.7%, secondary sector 15.7%, tertiary or service sector 70.6% in 2013 ఫైనాన్షియల్ ఇయర్. 2013 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయంలో వివిధ రంగాల యొక్క వాటాలు తీసుకున్నట్టయితే వ్యవసాయ రంగం వాటా 13.7%, పారిశ్రామిక రంగం వాటా 15.7%, సేవా రంగం వాటా 70.6%గా ఉన్నట్టుగా నమోదు చేయబడింది. నెక్స్ట్ రెండవది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, షార్ట్కట్గా GNP, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ GNP అని చెప్పేసి వ్రాస్తాం. ఇట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆల్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 year బై లేబర్ అండ్ ప్రాపర్టీ సప్లైడ్ బై ది రెసిడెన్స్ ఆఫ్ కంట్రీ. Unlike gross domestic product, which defines production based on the geographical location of production, GNP allocates production based on ownership. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన తుది వస్తు సేవల మొత్తం విలువకి విదేశాల నుండి వచ్చే ఆదాయం కలిపి విదేశాలకు పోయిన ఆదాయాన్ని తీసివేయగా వచ్చేది స్థూల జాతీయోత్పత్తి అంటారు. దీన్ని మొత్తం జాతీయోత్పత్తి అని కూడా అంటాం. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన వినియోగ వస్తువులు, మూలధన వస్తువులు, ప్రభుత్వం ప్రజల కోసం చేసినటువంటి సేవలు, నికర ఎగుమతులు మైనస్ దిగుమతులు, నికర విదేశీ ఆదాయము, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం మైనస్ విదేశాలకు పోయిన ఆదాయం, ఇదంతా కూడా స్థూల జాతీయోత్పత్తి అని చెప్పేసి చెప్పుకుంటాం. దాన్ని మార్కెట్ ధరల ప్రకారం స్థూల జాతీయోత్పత్తి అన్నప్పుడు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు C+I+G+X-M+R-P, కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ప్లస్ రిసీట్స్ అండ్
మైనస్ పేమెంట్స్. ఉత్పత్తి కారకాల ధరల ప్రకారం స్థూల జాతీయోత్పత్తి = వినియోగము ప్లస్ స్థూల దేశీయ పెట్టుబడి ప్లస్ ప్రభుత్వ వ్యయము ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు ప్లస్ సబ్సిడీలు మైనస్ పరోక్ష పనులు ప్లస్ విదేశాల నుండి వచ్చే ఆదాయం మైనస్ విదేశాలకి పోయే ఆదాయం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ = C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ రిసీట్స్ మైనస్ పేమెంట్స్. స్థూల జాతీయోత్పత్తి లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు. ఉదాహరణకి ప్రతి విలువ వస్త్రాల విలువ రెండింటికి తీసుకోకూడదు. అందువల్ల ముడి పదార్థాలను మాధ్యమిక వస్తువుల విలువని స్థూల జాతీయోత్పత్తిలో చేర్చకూడదు. ముడి పదార్థాలు మాధ్యమిక వస్తువుల విలువ స్థూల జాతీయోత్పత్తిలో చేర్చరాదు అన్నప్పుడు సహజంగా ఒక సందేహం కలుగుతుంది. ఉపయోగించకుండా ఉన్న ముడి పదార్థాల మాధ్యమిక వస్తువుల పరిస్థితి ఏంటి? వాటి ఉత్పత్తికి జాతీయోత్పత్తిలో చేర్చకూడదా అనేది క్వశ్చన్ మార్క్. పోతే ఉదాహరణకి ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన గోధుమలలో కొంత పిండి తర్వాత రొట్టె తయారు చేయడానికి ఉపయోగిస్తాం. మరికొంత భాగం ఉపయోగించకుండా ఉండి తర్వాత సంవత్సరం ఉపయోగించిన దాని విలువని ఆ సంవత్సరం జాతీయ ఆదాయంలో చేర్చాల్సిందే. ఉపయోగించకుండా ఉన్న ముడి పదార్థాలు మాధ్యమిక వస్తువులు, అమ్మకుండా ఉన్న తయారైన వస్తువులని ఇన్వెంటరీలు అంటాం. వీటిని స్థూల జాతీయ ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. మొత్తంగా స్థూల జాతీయోత్పత్తిని కింది విధంగా రాసుకోవచ్చు. స్థూల జాతీయోత్పత్తి = వినియోగ వస్తువులు ప్లస్ ఉత్పాదక వస్తువులు ప్లస్ ఇన్వెంటరీలోను మార్పు ప్లస్ నికర దేశీయ వ్యాపారం అని చెప్పేసి. అంటే స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి ప్రాధాన్యం అంటే తేడా ఏంటి అన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తిలో వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తాం. అంటే ఏ ప్రాంతంలో ఉత్పత్తి అయింది, ఏ దేశంలో ఉత్పత్తి అయింది అనే దాన్ని కౌంటబుల్ తీసుకుంటాం. స్థూల జాతీయోత్పత్తిలో అయితే ఏ వ్యక్తి ద్వారా తయారు చేయబడింది, ఆ దేశ వ్యక్త్యా ఇతర దేశ వ్యక్త్యా. అందుకే స్థూల జాతీయోత్పత్తిలో వ్యక్తులకి పౌరులకి ప్రాధాన్యం ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో ప్రదేశానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక పోతే నెక్స్ట్ మూడవది నికర దేశీయోత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దాన్ని షార్ట్కట్గా NDP అని చెప్పేసి రాస్తాం. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేయగా వచ్చేది నికర దేశీయోత్పత్తి అవుతుంది. ఒక దేశంలో జరిగే ఉత్పత్తి అనేక యంత్ర పరికరాల సాయంతో జరుగుతుంది. కాలక్రమేణా ఈ యంత్ర పరికరాల ఉత్పత్తి అనేది సామర్థ్యం తరుగుదల వల్ల దెబ్బతింటుంది. దీన్నే తరుగుదల అంటాం. నికర దేశీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం తీసుకుంటే స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం మైనస్ తరుగుదల అని రాసుకుంటాం. NDP ఎట్ మార్కెట్ ప్రైసెస్ = GDP ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ డిప్రిషియేషన్. అదే నికర ఉత్పత్తి కారకాల ధరల ప్రకారం తీసుకుంటే స్థూల ఉత్పత్తి కారకాల ధరల ప్రకారం మైనస్ తరుగుదల. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్. అంటే నికర దేశీయోత్పత్తి అనేది ఇట్ రిప్రజెంట్స్ ది నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ నేషన్స్ జియోగ్రఫిక్ బార్డర్స్ ఓవర్ ఏ స్పెసిఫైడ్
period of time. NDP, gross domestic product minus depreciation, means NDP equal to GDP minus depreciation. స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చేది నికర దేశీయోత్పత్తి అవుతుంది. నెక్స్ట్ నికర జాతీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రోడక్ట్, దాన్ని ఎన్ఎన్పి అని చెప్పేసి రాస్తాం. ఇట్ ఈస్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఏ నేషన్స్ goods and services minus depreciation. Depreciation measures the amount of GNP that must be spent on new capital goods to maintain the existing physical capital stock. So NNP equal to gross national product minus depreciation, means NNP is equal to GNP minus D అని చెప్పేసి రాస్తాం. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదల తీసివేయగా వచ్చేది నికర జాతీయోత్పత్తి అవుతుంది. స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చేది నికర జాతీయోత్పత్తి. ఒక దేశంలో జరిగే ఉత్పత్తి మరియు దేశ ప్రజలు సంపాదించే ఆదాయ వ్యయాలకి అనేక యంత్ర పరికరాలు, ఇతర అంశాలు తోడ్పడతాయి. ఇవి కాలక్రమేణా కొంత తరుగుదల గురవుతుంది. దీన్ని స్థూల జాతీయోత్పత్తి నుండి తీసివేస్తే వచ్చేది నికర జాతీయోత్పత్తి. సో నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం ఇచ్చుకుంటూ స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం మైనస్ తరుగుదల, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ డిప్రిషియేషన్. అలాగే నికర జాతీయోత్పత్తి కారకాల ధరల ప్రకారం తీసుకున్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి కారకాల ధరల ప్రకారం మైనస్ తరుగుదల అని రాయాలి. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ మైనస్ డిప్రిషియేషన్ అని చెప్పేసి ఈక్వేషన్ రూపంలో వ్రాస్తాము. ఇకపోతే నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్, దాన్ని వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయము లేదా వైయక్తిక ఆదాయం అని చెప్పేసి షార్ట్కట్గా పిఐ అని చెప్పేసి రాసుకుంటాం. పర్సనల్ ఇన్కమ్, పిఐ. పర్సనల్ ఇన్కమ్ ఇస్ ది టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ individuals of country from all sources before direct taxes. Personal income is not the same as national income because it includes transfer payments. Personal income also includes wages, salaries, interest and rent received by the individuals. So personal income equal to private income minus saving of private enterprise మైనస్ కార్పొరేట్ ట్యాక్స్. వ్యష్టి ఆదాయము లేదా వైయక్తిక ఆదాయము లేదా వ్యక్తిగత ఆదాయం అని చెప్పేసి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలు సంపాదించే ఆదాయాలని వ్యష్టి ఆదాయం అంటారు. జాతీయ ఆదాయానికి వ్యష్టి ఆదాయానికి తేడా ఉంది. జాతీయ ఆదాయం వ్యక్తులు ఆర్జించిన మొత్తం ఆదాయాన్ని తెలుపుతుంది, కానీ ఆర్జించినటువంటి ఆదాయం మొత్తం వ్యక్తులకు చెందదు. వ్యష్టి ఆదాయము వ్యక్తులకు వచ్చిన ఆదాయం తెలుపుతుంది. కార్పొరేట్ పన్నులు, లాభంలో పంచనటువంటి విలువలు, సాంఘిక సంక్షేమ విరాళాలు, మినహాయింపులు పోగా మిగిలిన జాతీయ ఆదాయం మాత్రమే వ్యక్తులకు చెందుతుంది. ఈ ఆదాయంలో కొంత భాగం మళ్ళీ బదిలీ చెల్లింపుల రూపంలో ఉండొచ్చు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ మొదలైన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏ పని చేయకుండా లభించే ఆదాయాలని బదిలీ చెల్లింపులు అంటారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి ఇవన్నీ.
సో వ్యష్టి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం మైనస్ సాంఘిక సంక్షేమ విరాళాలు మైనస్ కంపెనీ పంచనటువంటి లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు ప్లస్ బదిలీ చెల్లింపులు. వ్యష్టి ఆదాయం అనేది ఈ విధంగా సమీకరణ రూపంలో వ్రాసుకోవచ్చు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం మైనస్ సాంఘిక సంక్షేమ విరాళాలు మైనస్ కంపెనీ పంచిపెట్టినటువంటి లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు ప్లస్ బదిలీ చెల్లింపులు. అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మీన్ బదిలీ చెల్లింపులు. ఈ పర్సనల్ ఇన్కంలో వేజెస్, సాలరీస్, ఇంట్రెస్ట్ అండ్ రెంట్ రిసీవ్డ్ బై ది ఇండివిజువల్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. సో పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మైనస్ కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి ఈక్వేషన్ రూపంలో రాసుకుంటాం. నెక్స్ట్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయ ఆదాయము, దాన్ని షార్ట్కట్గా డిఐ అని చెప్పేసి రాస్తాం. వ్యక్తులకు వచ్చిన ఆదాయం పూర్తిగా ఖర్చు పెట్టుకోవడానికి వీలుండదు. దీనిలో కొంత భాగాన్ని ఆదాయ పన్ను రూపంలో, ఆస్తి పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తాం. ఈ విధమైనటువంటి వ్యష్టి పన్నులు పోగా మిగిలిన దానిని వ్యయ ఆదాయం అంటారు. సో వ్యయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వ్యష్టి ఆదాయం మైనస్ వ్యష్టి పన్నులు. ఈ వ్యయ ఆదాయంలో కొంత భాగం వినియోగ వస్తువులపైన ఖర్చు చేస్తే మిగిలిన ఆదాయం అనేది వ్యష్టి పొదుపు అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే వ్యయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వినియోగ వ్యయము ప్లస్ వ్యష్టి పొదుపు అని చెప్పేసి వ్రాసుకోవచ్చు. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ది యాక్చువల్ ఇన్కమ్ విచ్ కెన్ బి స్పెండ్ ఆన్ కన్జంప్షన్ బై individuals and families. It refers to the purchasing power of the households. The whole of disposable income is not spent on consumptions. A part of it is paid in the form of direct tax. Next, వ్యష్టి పొదుపు. వ్యక్తులు తమకు లభించినటువంటి వ్యయ ఆదాయం నుండి వినియోగ వస్తువులపై చేసినటువంటి ఖర్చు తీసివేస్తే వచ్చేది వ్యష్టి పొదుపు అంటారు. సో వ్యష్టి పొదుపు ఈజ్ ఈక్వల్ టు వ్యయ ఆదాయం మైనస్ వినియోగము. సో పర్సనల్ సేవింగ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ మైనస్ కన్జంప్షన్. నెక్స్ట్ తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్, PCI. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉన్న జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజలందరికీ సమానంగా పంచగా ఒక్కొక్క వ్యక్తికి వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. సో తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయం బై జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ 2001-2002 సంవత్సరంలో దేశ జాతీయ ఆదాయం 13,79,753 13,79,753 కోట్లు. జనాభా 102 కోట్లు అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 13,79,753 కోట్లు బై 102.7 కోట్లు జనాభా. దట్ ఈక్వల్ టు 13,435 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ అవుతుంది. జాతీయ ఆదాయ పెరుగుదల జనాభా పెరుగుదల కంటే తక్కువగా ఉంటే తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది. జాతీయ ఆదాయం ఆర్థిక వ్యవస్థలోని ధరల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాస్తవ తలసరి ఆదాయం ద్వారా సగటు తలసరి ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. మరి వాస్తవ తలసరి ఆదాయం అంటే ఏంది? రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ద్రవ్య రూపంలో లభించిన తలసరి ఆదాయానికి వస్తు సేవల మొత్తాన్ని వాస్తవ తలసరి ఆదాయం అంటారు. అంటే వాస్తవ జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వాస్తవ తలసరి ఆదాయం వస్తుంది. సో ఇక్కడ వాస్తవ అంటే వస్తు రూపంలో, వాస్తవ తలసరి ఆదాయం ఇచ్చుకోండి వాస్తవ జాతీయ ఆదాయం బై దేశ జనాభా. ముందుగా వాస్తవ జాతీయ ఆదాయం తెలుసుకోవాలి. ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుని జాతీయ ఆదాయాన్ని ఆ సంవత్సరం సామాన్య ధరలతో పోల్చి
చెబితే లభించేది వాస్తవ జాతీయ ఆదాయం. అందుకే ఆధార సంవత్సరాన్ని ఒక ఎంపిక చేసుకొని ఆ సంవత్సరంలో ధరల స్థాయిని 100కు సమానమని చెప్పేసి భావించుకోవాలి. దీని ద్వారా ఒక సంవత్సర ధరల సూచిని నిర్మించవచ్చు. ప్రస్తుత సంవత్సర ధరల సూచి = ప్రస్తుత సంవత్సరంలోని ధరలు బై ఆధార సంవత్సరంలోని ధరలు ఇంటూ 100. ఈ విధంగా వచ్చిన ధరల సూచి సంఖ్య ద్వారా వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. వాస్తవ జాతీయ ఆదాయం = ప్రస్తుత సంవత్సర జాతీయ ఆదాయము బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరం ఆధార సంవత్సరంగా తీసుకుంటే 2005 సంవత్సర జాతీయ ఆదాయం 20,000 కోట్లు అయితే ఆ సంవత్సర ధరల సూచిక సంఖ్య 250. అయితే వాస్తవ జాతీయ ఆదాయం 20,000 బై 250 ఇంటూ 100 88,000 కోట్లు అవుతుంది. ఇక పోతే నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. వస్తూత్పత్తికి అవసరమైనప్పుడు ఉత్పత్తి సాధనాలని సప్లై చేసినటువంటి వారికి ద్రవ్య రూపంలో ప్రతిఫలాలు పొందుతారు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఈ 4 ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలంగా బాడకము, వేతనము, వడ్డీ, లాభం చెల్లిస్తాం. అలా ఉత్పత్తి కారకాలకు చెల్లించిన మొత్తం వస్తూత్పత్తికైన ఉత్పత్తి వ్యయము అవుతుంది. దీనిని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటారు. నికర జాతీయ ఉత్పత్తికి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయానికి వ్యత్యాసం ఉంది. 2 ఒకటి కాదు. నికర జాతీయ ఉత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు. ఎక్సైజ్ డ్యూటీలు, సేల్స్ ట్యాక్స్ మొదలైనటువంటి పరోక్ష పన్నుల ద్వారా కొంత భాగం ప్రభుత్వానికి పోతుంది. ఈ పన్నుల విధింపు వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి. నికర జాతీయోత్పత్తి నుంచి ఈ పన్నుల భాగాన్ని తొలగిస్తే మిగిలిన మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అవుతుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తికి, అమ్మకాలకి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కూడా. అప్పుడు ఆ వస్తువుల ధరలు సబ్సిడీల మేరకు తగ్గుతాయి. ఈ సబ్సిడీలన్నీ నికర జాతీయ ఉత్పత్తికి కలపాల్సి ఉంటుంది. సో ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం నికర జాతీయ ఆదాయము ప్లస్ సబ్సిడీలు మైనస్ పరోక్ష పన్నులు అని చెప్పేసి రాసుకుంటాం. ఇక ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం, నిలకడ ధరలలో జాతీయ ఆదాయం అని చెప్పేసి అనుకున్నప్పుడు వస్తు సేవల ధరలు ఏటా మారుతుంటాయి. తద్వారా జాతీయోత్పత్తి విలువ కూడా మారుతుంది. ఉత్పత్తి అయినటువంటి వస్తురాశిలో మార్పు లేకపోయినప్పటికీ ధరలు పెరిగే కాలంలో స్థూల జాతీయోత్పత్తి విలువ పెరుగుతుంది. వస్తురూప ఆదాయం ఎట్లా మారుతుందో తెలుసుకోవడానికి ఆర్థికవేత్తలు ఒక పద్ధతి ఉపయోగించారు. ఆర్థికంగా ఒడిదుడుకులు లేనటువంటి ఒక సంవత్సరాన్ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుంటాం. దాంట్లో ప్రతి సంవత్సరం దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువని ప్రాతిపదిక సంవత్సర ధరలలో చెప్తాం. అలాంటి దాన్ని నిలకడ ధరల్లో జాతీయ ఆదాయం అంటారు. అలా ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయిన వస్తు రాశికి ఒకే సంవత్సర ధరలలో లెక్కించి చెప్పడం వల్ల జాతీయ ఆదాయంలో మార్పులు తెలుస్తాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఉత్పత్తి విలువని ఆ సంవత్సర ధరల్లో కూడా చెప్తాం. దీన్ని ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటాం. మరి ఇందులో మనం చెప్పుకున్నటువంటి ఈ భావనలో తరుగుదల, బదిలీ చెల్లింపునటువంటి పదాలని అర్థం చేసుకోవాలి. ఒక దేశంలో జరిగే ఉత్పత్తి అనేక యంత్ర పరికరాల సహాయంతో జరుగుతుంది కాబట్టి కాలక్రమేణా ఈ యంత్ర పరికరాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వీటి మరమ్మతుల నిమిత్తం కొంత ద్రవ్యాన్ని పక్కకు పెట్టాల్సి ఉంటుంది. దీన్నే తరుగుదల అంటారు. ఇక బదిలీ చెల్లింపులు అన్నప్పుడు ఎటువంటి పని చేయనప్పటికీ వచ్చే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటారు. ఉదాహరణకి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, నిరుద్యోగ భృతి మొదలైనవి. మరి ముగింపుగా తీసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియా ఈజ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్స్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి. Indian economy is growing faster because of faster growth in its national income. Thus, all the above factors play a very vital role in development of any economy. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి
జాతీయ ఆదాయ